హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. టాబూను తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. నిన్నే పెళ్ళాడతా దగ్గర నుంచి అనేక సినిమాలలో ఆమె ఒలబోసిన హోయలు జనాల కళ్ళ ముందే ఉంది. ఇంకా అయితే చాలా కాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈసారి అమ్మాయిగా కాదు, అమ్మగా. నదియను, ఖుష్బును సీనియర్ క్యారెక్టర్లలో చూపించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి తన తర్వాత సినిమాలో టబును చూపించాలనేసి డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా ఈ విషయంలో టబు సైడ్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అన్నది తెలియాలి. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ సినిమా యూనిట్లో మాత్రం ఈ ఆప్షన్ ఒకటి ఉంది. టబును సినిమాలో బన్నీకి తల్లిగా కీలక పాత్రలోకి తీసుకోవాలి అనేసి భావిస్తున్నారట. అయితే టబుకు కథ చెప్పడం, ఆమె చేత ఓకే అనిపించుకోవడం మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి అనేసి అంటున్నారు. గతంలో ఈ పాత్ర నగ్మ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అన్ని కూడా గాసిప్స్ గానే మిగిలాయి. మరి ఈ విషయం మీద అఫీషియల్ గా అప్డేట్ వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఇక ఈ ఫార్మాలిటీ పూర్తయితే ఆ విషయం కూడా అఫీషియల్ గా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్రారంభమయ్యే బన్నీ త్రివిక్రమ్ సినిమా వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మలయాళం నుండి జయరామ్ని, తమిళం నుండి సత్యరాజ్ను, అలాగే రావు రమేష్, సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారిని తీసుకున్నారు. ఇప్పుడు ఈ స్టార్ కాస్ట్ కు టబు తోడవుతుంది అన్న విషయం తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.